ఒక కన్న తల్లి కళ్ళ ముందే తన కొడుకుని రోడ్డు మీద ఈడ్చుకెళ్లి నిర్దాక్షిణంగా చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుని వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. దిస్ ఇస్ రాజేష్ ఫ్రమ్ నేదురుపల్లి. ఇది బంగ్లాదేశ్ లోని ఒక దీప్ చంద్రదాస్ కు జరిగిన ఒక దారుణం. తను చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే హిందూగా పుట్టడం, అన్ని మతాలు సమానం అని చెప్పడం. అతను భారతీయుడా బంగ్లాదేశ్ పక్కన పెడితే అతను హిందువా ముస్లిమా అని చూడకుండా అతను మనలాగా ఒక సాటి మనిషి. తనని రోడ్డు మీద బట్టలోడదీసి మరీ రాళ్లతో కొట్టి చేతులు కట్టేసి చెట్టుకి తలకిందులుగా కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి వీడియోలు తీసి ఆనందించారు. అసలు మీరు మనుషులేనా? ఆటవిక రాజ్యంలో ఉన్నారా, నాగరిక ప్రపంచంలో ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అసలు మీరు ఎక్కడున్నారు? గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ మీకు నార్మల్ డెలివరీ చేసిందే భారత్. ప్రజెంట్ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో చూశారుగా. ఇది మన వరకు రాదు అనుకోకండి. ఇకనైనా హిందువులంతా ఏకం కాండి. సో దయచేసి ఇలాంటి దారుణాలు ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక్క హిందువులు మాత్రమే. సో మనకు ఒక్క భారతదేశమే ఉంది, హిందువులు బతకడానికి మనకు ఒక్కటే భారతదేశం ఉంది. సో మిగతా కంట్రీస్ కి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ బతకడానికి చాలా కంట్రీస్ ఉన్నాయి. హిందువుకు మటుకు భారతదేశం ఒక్కటే ఉంది బ్రతకడానికి. హిందువులారా ఇకనైనా మేలుకోండి. ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా మన హిందువులు మనమే కాపాడుకోవాలి. దయచేసి జస్టిస్ చేయండి. మన హిందువులకి సొసైటీలో ఉన్న గౌరవం ఏంటో ఒకసారి తెలుసుకొని, మన హిందువులకి ఎంత మాత్రం గౌరవం ఉందో ఒకసారి తెలుసుకొని ఇకనైనా మేలుకోండి.